ఎర్రచందనం ఈ వేలం ఏపీ ప్రభుత్వానికి కాసుల పంట పండించింది. తొలి విడతలో 4100 టన్నుల అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం ఏకంగా 990 కోట్లు ఆర్జించింది. కేవలం 6 రోజుల్లోనే భారీగా ఆదాయం రావడంతో రెండో దశ వేలానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీ సర్కార్ నిర్వహించిన ఎర్రచందనం ఈ వేలం ముగిసింది. ఆఖరి రోజున ఎర్రచందనాన్ని దక్కించుకునేందుకు బిడ్డర్లు పోటీపడ్డారు. రెండో విడత వేలం ఎప్పుడు అనేది ప్రభుత్వం నిర్ణయించకపోవడంతో చివరి రోజు అర్ధరాత్రి దాకా వేలంలో పాల్గొన్నారు. నవంబర్ 24 నుంచి 6 రోజుల పాటు సాగిన ఆక్షన్లో 4100 టన్నుల ఎర్రచందనం అమ్ముడుపోయింది. ఎర్రచందనం నాణ్యతను బట్టి 3 గ్రేడులుగా విభజించి వేలానికి పెట్టారు. ఏ గ్రేడ్ రెడ్ శాండల్ టన్నుకు ప్రభుత్వం 12 లక్షల ధర నిర్ణయిస్తే ఊహించని స్థాయిలో అది ఏకంగా 2 కోట్లు పలికింది. అయితే తొలి విడతలో ఏ గ్రేడ్ కేవలం 5 టన్నులే ఉండడంతో బిడ్డర్లు నిరాశ చెందారు. వేలానికి పెట్టిన సరుకులో 95% బీసీ గ్రేడ్ దుంగలే ఉన్నా ఆశించిన స్థాయిలో ఆదాయం వచ్చిందని అటవీ శాఖ అధికారులు సంతోషంగా ఉన్నారు. తొలి విడత ఎర్రచందనం అమ్మకంలో 990 కోట్ల ఆదాయం రాగా చివరి రోజే 300 కోట్లు సమకూరిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి అనేక అనుమానాల మధ్య ఎర్రచందనం వేలం వేయడంతో పెద్ద సంఖ్యలో సరుకును అమ్మకానికి పెట్టలేదు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి ఊరట కలిగింది. దీంతో రెండో విడత వేలానికి సుముఖంగా ఉన్న అధికారులు త్వరలోనే తేదీని ప్రకటించే అవకాశం ఉంది.